హాయ్ గైస్ మీకు తెలిసిందే కదా వన్‌ప్లస్‌లో కొత్త సిరీస్‌తో ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. వన్‌ప్లస్ ఎన్6 అనమాట. ఇది మనకి బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ప్రైస్ మళ్ళీ అంత ఎక్కువ ఉండదు. అండర్ 25,000 లోపలైతే రాబోతుంది. మేజర్‌గా వీళ్ళు వన్‌ప్లస్ ఎన్6లో 3 ఫీచర్స్‌లు వీళ్ళు చేంజ్ చేశారనమాట. బ్యాటరీలో ఇది 8000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు 8000 ఎంహెచ్ బ్యాటరీ ఈ మొబైల్ ఉంటదనేది. కాకపోతే ఈసారి మంచిగా థింక్ చేసి బ్యాటరీ బ్యాకప్‌ని కూడా అయితే పెంచారు. అలాగే ఇందులో మనకి 5300 ఎంఎం2 వేపర్ కూలింగ్ చాంబర్ అయితే యూజ్ చేశారనమాట. లార్జెస్ట్ వేపర్ కూలింగ్ చాంబర్ అని చెప్పొచ్చు. 60 మంత్స్ ఫ్లూయెన్సీ గ్యారంటీ ఉంటది. ఇవి గైస్ ఓవరాల్‌గా ఈ మొబైల్‌లో చేంజెస్ అయితే మాత్రం. లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. సో బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటది. అయితే ఒక డిసైన్ ప్యాకేజ్ అంటే ఇందులో 3 పాయింట్ అడ్వాన్స్ జాక్ అయితే సపోర్ట్ చేయదు. అది 3 పాయింట్ అడ్వాన్స్ జాక్ లేదు కాబట్టి మీరు టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే వాడాలన్నమాట. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి ఆప్టికల్ అనమాట. అల్ట్రాసోనిక్ అయితే కాదు. అలాగే ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అయితే కాదు. చిన్న చిన్న డ్రాప్స్ కి డస్ట్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. 8.5 mm థిక్నెస్ ఉంటది. థిక్నెస్ కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. వెయిట్ అయితే 209 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదని చెప్తున్నారు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది ఈ మొబైల్. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ సెగ్మెంట్‌కి AMOLED డిస్ప్లే అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ వీళ్ళు IPS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడ ప్లస్ పాయింట్ అనమాట. రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్‌లో స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటదనమాట మొబైల్ వాడేటప్పుడు. 1000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అయితే ఉంటదని చెప్తున్నారు. ఇందులో HDR సపోర్ట్ ఉంది, L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్‌ఫామ్స్‌లో మీరు మూవీ క్వాలిటీని చాలా బెటర్‌గా వాచ్ చేయొచ్చు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. MediaTek Dimensity 7360 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR5తో రాబోతుంది. ప్లస్ IPS 3.1 మీద రాబోతుంది అనమాట. ప్రాసెసర్ యూజ్ చేసుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి లార్జెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేస్తారనమాట. 5300 ఎంఎం2 వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా మీకు మొబైల్ అంతా కూడా కూల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ ఒక అడ్వాంటేజ్ ఏమంటే 60 మంత్స్ ఫ్లూయెన్సీ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి 3 ఇయర్స్ అవ్వని అనుకోవచ్చు. అంటే మీకు 3 ఇయర్స్ వరకు కూడా ఈ మొబైల్ స్మూత్‌గా ఉంటదని చెప్తున్నారనమాట. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది ఆక్సిజన్ OS 16 రాబోతుంది అనమాట. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటది. ఒక ఫ్లాష్ ఉంటది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని అప్పుడు మీరు 10x డిజిటల్ జూమ్ చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు. 4K 60 fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటది. సెకండరీ కెమెరా 2MP ఇచ్చారు. 2MP ఇచ్చారు బట్ ఏ కెమెరా ఇచ్చారు అనేది మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి మ్యాక్రో కెమెరా ఉంటుంది సెకండరీ కెమెరా. సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా నుంచి మంచి ఫోటోస్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ అయితే తీసేయని ఏదో తీసుకున్నామా అనే టైప్ అయితే ఉంటాయి కానీ మరి అంత బెటర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు సెల్ఫీ కెమెరా నుంచి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇది 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. ప్లస్ 45 అవర్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 8000 mAh అంటే ఈజీగా మీరు 3 డేస్ వరకు అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి 5G సపోర్ట్ చేస్తుంది. డ్యూల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో రాబోతుంది. ఐఆర్ బ్లాస్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్ట్ అనేది ఒక రిమోట్ కంట్రోల్ డివైస్ మాదిరిగా అయితే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏమన్నా రిమోట్ కంట్రోల్ చేసే డివైసెస్ ఉన్నాయనుకో అప్పుడు మీకు ఐఆర్ బ్లాస్ట్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెన్సార్ విషయానికి వద్దాం. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆ తర్వాత ఆన్ స్క్రీన్ సెన్సార్ ఉంది. గైరోస్కోప్ ఉంది. సెన్సర్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఏది స్కిప్ చేయలేదు. ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ ఇవే స్పెక్స్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు నన్ను అడిగితే ఇప్పుడు ఈ మొబైల్ కొనొచ్చా అంటే 20,000 లోపల ఈ మొబైల్ లాంచ్ చేస్తే కొనొచ్చు అని చెప్తాను. 25,000 అబోవ్ ప్రైస్ పెడితే అది మీ ఇష్టం అనమాట. ఈ మొబైల్ ఈ మంత్ 30th అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. 30వ తేదీన అయితే లాంచ్ అవుతుంది. ఆల్మోస్ట్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను బట్ చూద్దాం. ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.